వరదలు వస్తున్నాయని తెలియగానే ఆ రోజు నైటే ఒక వారానికి సరిపడ కూరగాయలని, ఇంటికి కావాల్సిన సరుకుల్ని తీసుకొచ్చారు. ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేశారు కదా, అందుకే ఇంత ముందు జాగ్రత్త. అదీ కాక ఇంట్లో చిన్న బాబు ఉన్నాడు. వరదలు వస్తే బయట షాపులు కూడా ఏముండవు, మెయిన్ ఫుడ్ కి ప్రాబ్లం రాకూడదని తీసుకొచ్చారు. దీంతో పాటు పానీపూరి, ఒక చికెన్ సమోసా కూడా తీసుకొచ్చారు. ఇక్కడికి వచ్చాక ఫస్ట్ టైం నేను పానీపూరి తినడం. మన సైడ్ ఒక ప్లేట్ పానీపూరి మహా అయితే ఒక 10 రూపాయలు ఉంటుంది. అదే ఇక్కడైతే ఒక ప్లేట్ పానీపూరి 50 రూపాయలు. పానీ చూసారు ఎంత నల్లగా ఉన్నాయి. ఇది చూసిన తర్వాత నాకు పానీపూరి అయితే అస్సలు తినబుద్ధి కాలేదు. చికెన్ సమోసా అయితే చాలా బాగుంది. మొత్తానికి మార్కెట్ అంతా తిరిగి ఒక ఆకుకూరని అయితే తీసుకొచ్చారు. అసలు ఇది తోటకూరేనా అని డౌట్ వస్తుంది, ఎందుకంటే మన సైడ్ ఆకుకూరలు ఇలా ఉండవు కదా. అందుకే వీళ్ళు క్యారీ బ్యాగ్స్ ఏమి ఇవ్వరండి, ఇలా పేపర్ లోనే చుట్టిస్తారు. అవి ఏదైనా మనం వాడే ప్లాస్టిక్ కవర్లు, బ్లూ కవర్లు, బ్లాక్ కవర్లు, వైట్ కవర్లు కేరళలో ఎక్కడా కనిపించవు. అంతా న్యూస్ పేపర్ మయం అనమాట. ఇది తోటకూరేనండి. మా వారు కరెక్ట్ ఆకుకూరనే తీసుకొచ్చారు. మొత్తానికి దీని టేస్ట్ అయితే ఎలా ఉంటుందో చూడాలి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మళ్ళీ కలుద్దాం.